నెమ్మది ఉందా? నెమ్మది లేదు. కాబట్టి ఈరోజు ఎంతోమంది దుఃఖం, వేదన, పోరాటం, అంధకారం, భయం, ఒంటరితనం, సమాధానం లేదు, ఎవరితో మంచిగా మాట్లాడటానికి లేదు, ప్రతి ఒక్కరిని దూషిస్తున్నాం, ప్రతి ఒక్కరిని త్రోసి వేస్తున్నాం. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారా? ఏంటది మీ మనసును పాడు చేసేది? ఏంటది మిమ్మల్ని లోపల దుఃఖ కుమ్ములు వేసేది? మనుషులున్న మాటలా? మనుషులున్న మాటలా? మీరు చేయకూడని పనులా? మీరు వెళ్ళకూడని చోటకి వెళ్ళిన దాన్ని బట్ట? వాట్ ఈస్ దాట్? దేవుని సన్నిధిలో చెప్పారా? దేవుని సన్నిధిలో చెప్పనంత వరకు, ఆయన దగ్గర ఒప్పుకోనంత వరకు అపవాది విడిచిపెట్టాడండి. భయం మనల్ని వెళ్తూనే ఉంటుంది. ఈ మాట చెప్తా ఉంటే మా నాన్నగారు ఎప్పుడు చెప్పే ఒక చక్కగా ఉదాహరణ. ఈ కథ మేము నీలగిరి ట్రైబ్స్లోకి వెళ్ళి వారికి సువార్త చెప్పేటప్పుడు వారికి కథల రూపంగా చెప్పాలి. వాక్యం ఇట్లా చెప్తే వాళ్ళకి ఏది ఎక్కదు. వారికి చెప్పేటప్పుడు చెప్పేవారు ఈ కథ. నేను వింటా ఉండేవాడిని, బీయింగ్ ఎ స్మాల్ బాయ్. దెన్ ఒక గొప్ప దొర ఉన్నాడంట, భారతదేశానికి వచ్చి ఉన్నాడంట. ఆయనకి కావాల్సినంత డబ్బు ఉంది, మంచి ఫామ్ పెట్టుకున్నాడంట. ఆ ఫామ్లో అనేక రకాల జంతువులు ఉన్నాయంట, అందులో బాతులు కూడా ఉన్నాయంట. ఆయనకి ఇద్దరు పనులు పెట్టుకున్నాడంట. ఒక ఆయన వంట మనిషి, ఇంకొక ఆయన ఈ బాతులు చూసుకుంటానికి, ఈ జంతువులు చూసుకుంటానికి. ఒకరోజు ఈ ఈ ఈ వంట మనిషికి ఈయనకి పడదంట. ఎందుకంటే ఈ వంట మనిషి ఎప్పుడు మోసం చేస్తూ ఉంటాడు, ఎగ్గొడతా ఉంటాడు. ఈ వంట మనిషి ఈడితోనే పనులు ఆగుతూ ఉంటాడంట. వాళ్ళిద్దరు పేర్లు గుర్తు రావట్లేదు, ఒకసారి నాకు వస్తుందిలే యాస్ వి గోయింగ్. కానీ ఈ వంట మనిషి బాతు మనిషికి ఎప్పుడు కొంచెం ట్రిగర్. ఈ బాతుల మనిషి చక్కగా బాతులు చూసుకుంటా ఉన్నాడంట. ఒకరోజు దొరగారు లేనిదప్పుడు ఈ బాతుల్ని కాస్త 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 ఒక బాతు ఎన్నిసార్లు చెప్పినా అటు వెళ్ళిపోతూ ఉంటే కర్రని కొంచెం అలా వేసాడంట దాన్ని ఆపుతానికి. ఆ కర్ర పడకుండా స్థలంలో పడి ఆ ఒక బాతు అక్కడ చచ్చిందంట. ఆ చచ్చింది. ఈయన భయపడిపోయి వెళ్ళి ఎత్తి చూసుకుని ఏమైందా 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 అనుకునేటప్పటికి అక్కడి నుంచి కిటికీలో చూస్తున్నాడంట. ఎవరు? యంగన్న చూశాడంట. ఇదిగో దొరికిపోయావు, నీ సంగతి నేను బాస్తో చెప్తాను, బాత్ సంగతి బాస్తో చెప్తా. యంగన్న ఆ రోజు నుండి ఈయనని బెదిరించుకుని తిన్నాడంట. ఆ రోజు అన్నాడంట, నువ్వు దాన్ని క్లీన్ చేసి తీసుకురా, నేను చక్కగా వండి పెడతాను, ఇద్దరు కలిసి తిందామని ఇద్దరు కలిసి చక్కగా తినేశారు. కానీ నెక్స్ట్ రోజు నుండి ఈ యంగన్న ఆ పనోడు కనబడే ప్రతిసారి, రా ఈ అంట్లు కడుగు, రా ఈ బట్టలు ఉతుకు, రా నా బట్టలు ఆరే అని కూలోడు కన్నా నీచంగా పిండి 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 ఆయన చచ్చిపోదామంతగా విసిగిపోయాడంట. ఈయన విసిగిపోయి ఇంకా నేను చచ్చిపోతాను, చచ్చిపోయే ముందు నేను చేసిన తప్పుకి ఒక్కసారి మా బాస్ దగ్గర ఒప్పుకుని చచ్చిపోతాను అనుకున్నాడంట. ఆయన వచ్చాడంట, బాస్ యజమాని. వచ్చిన రోజున నేను ఎంతో భయంగా ఏడు మొహంతో ఉబ్బిపి ఇంకా చచ్చిపోదాము అని నిర్ణయించుకుని వచ్చి అయ్యా 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 అంటున్నాడంట. యజమాని చూసి, ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావు అంటే, అయ్యా 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 అంటే కుమిలిపోతా ఉన్నాడంట. కుమిలిపోతా కింద పడితే ఈ యజమాని వెళ్ళి ఆయన హత్తుకుని, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఏమైనా కష్టం వచ్చిందా, ఏమైనా నష్టం వచ్చిందా, ఏమైనా దెబ్బ తగిలిందా, ఎవరైనా చచ్చిపోయారో తెలిసిన వాళ్ళు? అది కాదయ్యా బా 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 ఏంటయ్యా బా చెప్పయ్యా బా, మీరు లేనప్పుడు నేను బాతులు మేపుతా, కర్రేసానయ్యా, కర్రేసినప్పుడు ఆ కర్ర తగలకుండా చోట ఒక బాతు మీద పడి చచ్చిపోయిందయ్యా, అయిపోయినయ్యా అని ఎడుతున్నాడంట. ఆయన ఒక్క సెకండ్ ఆగి, లే దీనికి నువ్వు ఏడ్చేది ఏ నా దగ్గరకు వచ్చి చెప్పచ్చు కదా, పని చేస్తా
కర్రేసానయ్యా, తగలని చోట తెచ్చి చచ్చిందయ్యా అంటే ఇంకొకసారి చేయొద్దు పో అని చెప్తాను కదా. దానికి ఎందుకు ఇంత కుమిలిపోతున్నావు, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? అది కాదయ్యా, మన యంగన నన్ను ఆ రోజు నుండి స్టార్ట్ చేశాడంట. చెప్పాల్సినంత చెప్పిన తర్వాత ఎక్కడ పిలువ అన్నాడంట. యంగనే చాలా డీసెంట్గా వచ్చా, హలో సార్, బాగున్నారా సార్, ఏమైనా కావాలా సార్, ఏందా నువ్వు చేసిన పని, ఏందా నువ్వు చేసిన పని? మధ్యలో ఈయన్ని అది పొయ్యి మీద పెట్టిన చూసుకో అన్నాడంట. చూసిన తర్వాత ఈయన, నేను వెళ్ళను, నేను చేయను అంటే, ఓయ్ బా 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 లేదు బీ లేదు, నన్ను యజమాని దగ్గర అంతా చెప్పేశాను, నీ పని కూడా చెప్పాను నా యజమాని దగ్గర. ఆ యజమాని ఎంతో కఠినంగా కోప్పడి ఎవడైతే వేధించాడో ఆయన ఉద్యోగం నుంచి బయట తీసాడంట. ఈయనకి ఇంకా ప్రమోషన్ ఇచ్చాడంట, ఇంకా మంచిగా చూసుకోండి. ఒక ఉదాహరణ అండి, ఆ కథలో వాళ్ళకి అలా చెప్తే ఎక్కుతాయి, అదే మేము ఒక స్కిట్ లాగా వేస్తాం, కానీ నవ్వుతానికి ఉంటుంది. కానీ మన పరమ తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఈరోజు ఎంతోమంది ఆయన సన్నిధిలోకి వచ్చి దేవబ్బా 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 ఏదో చేయకూడదని చెప్పి మీరు అనుకుని చేయలేదేమో, ఉద్రేకాలతో చేస్తారేమో, అపవాది శోధనకు లొంగిపోయారేమో, బలహీనులుగా పడిపోయారేమో, అనకూడని మాట అన్నారేమో, చేయకూడని కార్యం చేశారేమో. కానీ ఇప్పుడు గ్రహించుకుంటూ ఏడుపుతో వస్తే ఆ యజమాని ఏమంటాడు తెలుసా? యజమాని అనకూడదు కానీ మన పరమ తండ్రి ఏమంటాడు తెలుసా? మన ప్రాణప్రియుడు ఏమంటాడు తెలుసా? నీ అతిక్రమములను బట్టి, నీ దోషములను బట్టి నేను నలగొట్టబడ్డా. ఐ హ్యావ్ పేడ్ ద ప్రైస్, ఐ హ్యావ్ పేడ్ ద ప్రైస్. గత వారంలో ఒక మనిషి ఇలాగ ఒక మెసేజ్ పెట్టాడు, అంటే సర్కాస్టిక్గా దేవుని దూషించాలని. ఒక నాయకు, మనం ఎంతో మందికి ఓటు వేసి ఒక పొలిటీషియన్ మనం ఏర్పరచుకుంటాం, కానీ మనం ఏర్పరచుకున్న పొలిటీషియను మనం తప్పులు చేసినప్పుడు మనం ఆయనకు ఓటు వేసామని మన శిక్ష అంతా కొట్టేసి మనల్ని ఎలా పడతాలో ఉండనిస్తే సరైన పొలిటీషియనా? కాదు కదా. మరి మీ యేసు ప్రభు ఏంటి, మీ దేవుడు ఏంటి, మీ క్రైస్తవత్వం ఏంటి? ఎలా పడతాలో జీవిస్తే మీరు పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయంట, మీరు పరలోకరానికి వెళ్ళిపోతారంట. అదేమి న్యాయం అన్నాడు. నాకు రక్తం ఉడికి నేను చెప్పింది ఏంటి తెలుసా? రిప్లై, హలో, నా యేసు ప్రభు ఓరకే నాకు నీ శిక్ష అంతా కొట్టివేయబడింది అని చెప్పేసి పోలే. ఆయన దిగి వచ్చాడు. ఆయన న్యాయాధిపతే, తీర్పు తీర్చే దేవుడే, ఆయన సర్వాధికారే. ఆయన సొత్తుగా నేను అవుతానికి నా స్థానంలోకి ఆయన వచ్చాడయ్యా. నా శిక్షను ఆయన మోసాడయ్యా, నా వెలని ఆయన చెల్లించాడయ్యా, నన్ను స్వతంత్రునిగా తీసుకున్నాడయ్యా. నా స్థానంలో నేను చేయాల్సిన కార్యాన్ని అంతా ఆయన చేసి అప్పుడు నాకు క్షమాపణ ఇచ్చాడు, కానీ ఓరకే క్షమాపణ అవ్వలే. అందుకని యేసు ప్రభు శిలువలో మరణించేంత వరకు ప్రతి ఒక్కడు పాపానికి ఏమవ్వాలి తెలుసా? బలి అవ్వాలి. దెర్ హ్యాడ్ టు బీ ఎ సాక్రిఫైస్. బలి పెట్టారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఇంకా బలులతో మనకు పని లేదు. ఒకేసారి మానవుడికి కావాల్సిన బలిగా అల్టిమేట్ సాక్రిఫైస్గా యేసు ప్రభు మారిపోయాడు. ఈరోజు యేసులో మనకి స్వతంత్రత ఉందండి. ఎలాంటి మనసు ఉండొచ్చు మీకు, ఎలాంటి భావం ఉండొచ్చు, ఎలాంటి దట్ గిల్ట్ ఇస్ టేకింగ్ యూ. ఐఎమ్ హియర్ టు ఛాలెంజ్ యూ. యేసు క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. యేసు కడగలేని పాపం అంటూ ఏది లేదు. యేసు ప్రభు ప్రతి పాపానికి వెల చెల్లించాడు. ప్రతి ఒక్కరికి స్వతంత్రతను ప్రకటించాడు. ఎవరెవరైతే ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ఎవరెవరైతే వారి పాపాలు ఒప్పుకుని, కన్ఫెస్ విత్ యువర్ మౌత్, మనసులో కాదు నోటితో ఒప్పుకొని క్రీస్తుని అంగీకరిస్తారో వారు దేవుని సొత్తండి. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఈరోజు అపవాది మిమ్మల్ని భయంతో, భీతితో, మనసుని కలవరపరిచి కృంగిదలలో నడిపిస్తున్నాడు, సమాధానం లేకుండా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. అంటే ఈరోజు సమస్తం నూతన పరిచే దేవుడు ఉన్నాడు, సమస్తం బాగు చేసే దేవుడు ఉన్నాడు, సమస్తం నూతన పరిచే కొత్తగా, బిహోల్డ్ ఐ విల్ డూ అ న్యూ థింగ్, ఇదిగో ఒక నూతన క్రియ చేస్తున్నా అన్నాడు. కానీ మనసు పాతను జ్ఞాపకం చేసుకోకూడదు. ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టాలి, పాత క్రియలను మర్చిపెట్టాలి, అపవాది కోటల్ని దెంపాలి.
వాడు కట్టిన కోటలో నీకు స్థలం లేదు, ఇంకా కోల కొట్టాలంట, మనం కోల కొట్టాలంట. మనం పోరాడేది రక్త మాంసంతో కాదు, కానీ కనబడని శత్రువు. ఎఫ్ఎసి 6:12 చూస్తాం మనం, కనబడని శత్రువు.